కుంటే చాలు. ఈ రెండు ఆస్తులు క్రైస్తవం. ఆత్మీయత అనే ఆస్తి ఉండాలి, రక్షణ అనే ఆస్తి ఉండాలి. ఇప్పుడు బ్రతికింది బ్రతుకు. ఇప్పుడు నా పేరు సాయిలన్న, నేను ఇన్ని పాటలు పాడి నా సాక్ష్యాన్ని నేను కాపాడుకోపోతే ఓమో సాయిలన్న కూడా ఇలా కాలుతుండ్రు కాలనా? చెప్పండమ్మా. మా అత్తమ్మ కాలదా? మరి అమ్మ సంతోషమ్మ యోసేపు కాలడా? కాలుతారని చెప్పండి అమ్మా. సాక్ష్యం బాగలేకపోతే నేను కాలుతా, రెవరెండ్ కాలుతాడు, బీసెంట్ కాలుతాడు, 62 కూడా 62 కాలడా? 22 కాలుతాడు, 62 కాలుతాడు, అందరు కాలుతారు. అక్క ఇప్పుడు బ్రతికింది బ్రతుకు కాదు, చచ్చినాక నీ లెక్క. మా ఇంటి ముడక ముసలిది ఉంటుంది, నల్లగా తుమ్మొద్దులాగా ఉంటుంది, ఇట్ట వై గుని వై ఇట్టుంటుంది. సుట తాగుతుంది, కళ్ళు తాగుతుంది, సుట తాగుతుంది, కళ్ళు తాగుతుంది, సార తాగుతుంది. ఊకే సువార్త చెప్తా, అవ్వ యేసుప్రభు నమ్ముకొని నరకం తప్పుతుంది, పరలోకం పోతావు, ఆ కళ్ళు సార మానేసాయి అంటే ఆ ముసలిది అంటుంది, ఎవడు చెప్పింది మనోడా కళ్ళు తాగొద్దని? ఎవడు చెప్పింది మనోడా సార తాగొద్దని? కళ్ళు తాగితే కైలాసానికి పోతావు మనవడా, సార తాగితే సరగానికి పోతావు మనవడా, ఏమి తాగపోతే యమలోకానికి పోతావు. గీత దాగా నాకు ఇస్తుంది గుందెనా.